నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునేనది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దీని వాక్యం చదువుకొని దీని వాక్యం ధ్యానం చేద్దాము. లెవిటికస్ 19th chapter verse 11, 19వ అధ్యాయము లేవీ కాండము 19వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను, గమనించండి. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ఇది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి చెప్పినటువంటి మాట. మొట్టమొదటిగా ఏమంటున్నాడమ్మా, నేను మీ దేవుడైన యెహోవాను అంటే ఏమిటి? ఎందుకు చెప్పాడు మాట? ఆయన తన బిడ్డలతో కొన్ని మాటలు చెప్పడానికి ముందుగా నేను మీ దేవుడైన యెహోవాను అని అంటున్నాడు. దానికి అర్థం ఏమిటి? మిమ్మల్ని పోషించేవాడిని, మిమ్మల్ని బ్రతికించేవాడిని, నడిపించేవాడిని నేనే. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలా? నా మాట వినాలి అనే ఉద్దేశంతో మీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. యెహోవా అంటే అర్థం ఏంటమ్మా? జీవమగల దేవుడు అని అర్థం. ఎవరు ఆయన సృష్టించలేరు. నా అంతటా నేనే జీవమగల దేవుడునని అర్థం యెహోవానంటే. అటువంటి యెహోవా దేవుడు ఇజ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారమ్మా? మీ దేవుని యెహోవా నేనే, నేను చెప్పేది ఏమనండి అంటున్నాడు. ఏమన్నారు ఆయన? కొన్ని మాటలు అంటున్నాను అక్కడ. మీరు ఒకటి దొంగిలింపకూడదు, ఒకటి. రెండవది బొంకకూడదు. మూడవది ఒకరితో కూడా అబద్ధం ఆడకూడదు. అంటే బొంకకూడదు, అబద్ధం ఆడ రెండు ఒకటే. నా నామను బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నీ దేవుని నామమును ఎందుకని చేయమని చెప్తున్నాడు, చేయకూడదని చెప్తున్నాడు? నా నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే బిడ్డలకి ఈరోజు మనకి మన దేవుడు యెహోవా దేవుడు, మన తండ్రి పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక మనందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పవిత్రుడు కనుక మనందరం పవిత్రులుగా ఉండాలి. ఎందుకని దేవునికి నామానే మనం అపవిత్రపరచకూడదు. దేవునికి నామాన్ని అపవిత్రపరచకూడదు అని అంటే ఈ కార్యాలు చేయాలి. రెండు శాస్త్రమైన మాటలు అందులో. దొంగిలించొద్దు, అబద్ధం ఆడవద్దు. మొక్కకూడదన్న అదే అర్థం, అబద్ధ సాక్ష్యం అన్న అదే అర్థం. ఇవి తన బిడ్డల నుంచి ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా చిన్నపిడ్డలకి చిన్నప్పటి నుంచి ఎన్నో విద్యాబుద్ధులు నేర్పిస్తుంటాం. ఇంకా స్కూల్కి పంపించక ముందే బిడ్డలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. అమ్మాయి చేయని చెప్తాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ చెప్తారు. అలాగూ లైఫ్లో అందరూ కూడా మనకి ఏది మంచి ఏది చెడు చెబుతూనే ఉంటారు. వీటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుడు మనతో చెప్పే మాటలు. ఎందుకంటే మనుషులకి పోతే జ్ఞానం కొంచెమే, కానీ దేవుని అనంత జ్ఞాని. మనుషుని సృష్టించింది ఆయనే కాబట్టి మనకి ఏది మేలు, ఏది ఆశీర్వాదం, ఎలా చేస్తే దేవుడు మనం దీవిస్తారు, ఇవన్నీ మనకి ఆయన తెలుసు. కాబట్టి మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఈ మాటలు చెప్తున్నారు. ఓకే, మొట్టమొదటి ఏమిటమ్మా? మొట్టమొదటి ఏమన్నాడు దేవుడు? చూసి చెప్పండి. దొంగలింపకూడదు, దొంగతనం చేయవద్దు. తర్వాత ఏమన్నాడు? బొంకకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. ఓకే, ఇంకా కొన్ని ఉన్నవి ఈ రెండుతో పాటు అనుకూలంగా. ఈరోజు ఒక సహోదరిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆ సహోదరి జీవితంలో నుంచి ఒక 5 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితానికి అవసరమైనటువంటి సంగతులు చాలా శ్రద్ధగా వినండి. డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యం వినాలి. దేవుని మందిరకు వచ్చింది మన దేవుని వాక్యం వినడానికి. ఓకే, వాక్యాన్ని విన్నాం. గత వారం నుంచి వరకు కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా? ఎవరి గురించి నేర్చుకున్నాం పోయిన వారం వరకు? ఎస్, యాకోబు గురించి నేర్చుకుంటున్నాం. ఈ యాకోబు తండ్రిని మోసం చేసి అబద్ధమాడి, అలాగే రెబ్కా కూడా మోసం చేయించినట్లుగా ప్రేరేపించి యాకోబుని ఇస్సాకుని మోసం చేశాడు. ఏసాకు కోపం వచ్చింది. అతడు చంపేస్తానని ఒక కంకణం కట్టుకున్నాడు. ఈ సంగతి ఆమె తెలిసింది, తల్లికి. చంపేసింది. ఎక్కడికి పంపించేసింది? తన అన్న ఇంటికి, పుట్టింటికి పంపించేసింది. ఇప్పుడు యాకోబు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఆయన పేరేంటి? లాభం. ఆయన ఎవరు? మోసగాళ్లకు మోసగాడు. ఈయన మోసగాడైతే ఈయనకంటే పెద్ద 2 ఆకులు ఎక్కువ తిన్నాడు ఆయన ఇతను మోసం చేశాడు. ఓకే, ఈమె తల్లి చేసినటువంటి కారణాన్ని బట్టి, ఇష్టమున్నా లేకపోయినా చేసిన కారణం బట్టి యాకోబు తల్లిదండ్రులు విడిచిపెట్టి అంత దూరం వెళ్ళవలసి వచ్చింది. ఓకే, బాగానే ఉంది. అక్కడ ఎవరిని ప్రేమించడం? ఆయనకన్నా 2 కుమార్తెలు నేర్చుకున్నాం కదా. మొదటి కుమార్తె పేరేంటి? మొదటి కుమార్తె పేరు లేయా.
రెండో కుమార్తె పేరు రాహేలు. ఎవరిని ప్రేమించాడు? ఓకే, ఎవరిని మనం ప్రేమిస్తాం వాళ్ళంటే కొంచెం మనకి కేర్ తీసుకుంటాం. ఓకే, అలాగ చాలా కేర్ తీసుకున్నాడు, ప్రేమించాడు యాకోబు. ఓకే, ఆ రాహేల్ నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సంగతులు. చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఉన్నాడు, రాహేల్ గురించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసి పెళ్లి చేసుకునే రోజు వచ్చింది. లాభాన్ని మోసం చేసి రాహేల్ బదులుగా లేని పంపించాడు. పోయిన వారం నేర్చుకున్నాం కదా. ఓకే, పొద్దున్న లేచిన తర్వాత ఎందుకు నన్ను మోసం చేసామని అడిగాడు లాభాన్ని. ఈయన మోసం చేసిన సంగతి మర్చిపోయి అలా అడిగాడు. మళ్ళీ సరేలే, ఇక మా ఆచారం అది కాదు, ముందు పెద్ద కుమార్తెకి పెళ్లి చేయాలి, తర్వాత నీకు రెండో కుమార్తె చేయాలి కాబట్టి అలా చేశాను. ఇంకో 7 సంవత్సరాలు చేయని చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేశారమ్మా, 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేశాడు. ఇంకో 1 రోజుల తేడాలో ఆమె కూడా వివాహం చేసుకున్నాడు. ఓకే, యోసేపు అనే కుమారుడు పుట్టాడు. ఎవరికి? రాహేలుకి. ఇప్పటికీ 11 మంది పిల్లలు పుట్టారు. పెళ్లి చేసుకున్నటువంటి ఆ 7 సంవత్సరాల్లో ఎంతమంది పుట్టారమ్మా? 7 సంవత్సరాల్లో 11 మంది పుట్టారు. రాహేలుకి యోసేపు పుట్టిన తర్వాత యాకోబుకి ఇల్లు గుర్తొచ్చింది. ఇక్కడ లాభాన్ని నన్ను మోసం చేస్తున్నాడు, ఓకే, చాలా ఘోరం చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతానంటే వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, దేవుడు నిన్ను బట్టి నన్ను ఆశ్రయిస్తాడని సంగతి నేను నేర్చుకున్నా. నువ్వు నా ఇంట్లో ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నన్ను దీవించాడు, నా పశు సంపద దీవించాడు, నా ఇంటి వారిని దీవించాడు. నువ్వు వెళ్ళిపోతే దీవులు పోతాయి కాబట్టి నువ్వెంత జీతం కావాలంటే అది ఇస్తా, కొన్ని సంవత్సరాలు కొలిచే అంటే సరేలే అని చెప్పేసి అతనికి అప్పటికి ఇంకేం సంపాదించుకోలేదు. ఎవరమ్మా? యాకోబు ఇంకా సంపాదించుకోలేదు కాబట్టి సరే ఇంకో 6 సంవత్సరాలు కొలువు చేస్తానని చెప్పేసి ఇంకో 6 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే యాకోబుని ఎంతగానో దీవించాడు. లాభాన్ని అంతంత మాత్రంగా ఉన్నాడు. పోయిన వారిని చెప్పాను, లాభాను కుమారులు ఏమనుకున్నారమ్మా, ఇదిగో మన ఆస్తి అంతా యాకోబు మన బాబు కొట్టేశాడు, మన ఆస్తి అంతా పోయింది, మనకి కొద్దిగానే ఉంది, ఇలాగుంటే మన మీద పెత్తనం చేస్తాడని మాట్లాడుకుంటే ఈ సంగతి యాకోబు కనబడింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. భార్యలు ఇద్దరిని పిలిచాడు, మనం గనక ఇక్కడ ఉంటే మీ యొక్క అన్నలు మీ తండ్రి మిమ్మల్ని ఇంకా మోసం చేస్తాడు కాబట్టి నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలని నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్తాను సిద్ధంగా ఉన్నాను. ఏమంటారు మీరు అని అడిగితే, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తాం, మేము గమనిస్తున్నాం మా తండ్రి మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో, మేము కూడా వచ్చేస్తామని చెప్తే సరే అని చెప్పేసి లాభాన్ని ఏం చేశాడంటే గొర్రెల బొచ్చు కత్తిరించుకోవడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో గొర్రెల బొచ్చు కత్తిరించుకోవడం అంటే మహా పండగ. వాళ్ళ ధనవంతుల గొర్రెల బొచ్చు ఉన్నదంటే ధనవంతులు అనమాట. ఆ గొర్రెల బొచ్చు అమ్ముకొని చాలా ధనవంతులు అవుతారు. ఆ గొర్రె బొచ్చులు కత్తిరించుకోవడానికి ఎక్కడో కొండల మీదకి వెళ్తారు, అక్కడ వెళ్ళారు. ఇదే సమయం అనుకున్నాడు యాకోబు, ఇద్దరు భార్యల్ని, ఆ ఇద్దరు భార్యల యొక్క దాసీల్ని వాళ్ళతో వివాహం చేసుకున్నాడు కాబట్టి 4 భార్యల్ని, ఈ 11 మంది పిల్లల్ని తీసుకొని లాభాలతో చెప్పకుండా తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఓకే, బాగా తండ్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు రాహేలు ఒక కార్యం చేసింది. ఏంట కార్యం చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయం. పదిహేడవ వచనం, 16వ వచనం. దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలునై ఉన్నది కదా అని లేయా రాహేలు అన్నారు. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లా చేయమని అతనికి ఉత్తరమీగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటిల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. ఇప్పుడు 10వ వచనం చూడండి. లాబాను తన తండ్రి ఇంటనున్న లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు ఏం చేసిందమ్మా, తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను ఏముంది అక్కడ, దొంగిలను. ఇందాక మనం ఏం నేర్చుకున్నాము అక్కడ లేవికాండంలో, దొంగిలకూడదు అని నేర్చుకున్నాం. ఏమేం చేసింది,
వాక్యమేనండి చివరి వాక్యమే. ఓకే, ఏం చేసింది? రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించిందంట. ఎవరింట్లో? తండ్రి ఇంట్లోనే దొంగతనం చేసింది. ఇంటి దొంగను ఏమైనా పడతారా? బయట వాళ్ళు వస్తే ఆ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కానీ పట్టేస్తాయి. ఇంటి దొంగన సీసీ కెమెరాలు కూడా పట్టాం. ఎందుకంటే ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోం కదా సీసీటీవీ కెమెరాలు, వంటగదిలోనే ఇంట్లోనే పెట్టుకోం కదా. ఇంటి దొంగన ఏమైనా పట్టుకోవడం కష్టం, సీసీటీవీని కూడా పట్టుకో. ఇంటి దొంగను పట్టుకోవడం కష్టం. సొంత ఇంటిలో, సొంత తండ్రి ఇంట్లోనూ దొంగతనం చేసిందంట. దేవుడు ఏమన్నాడమ్మా? దొంగతనం చేయవద్దు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఎలా ఉన్నాయో అందా చదువుకున్నాం కదా, ఒకసారి చూద్దాం చూడండి. మళ్ళొకసారి ఇందాక చదువుతాం. లేవికాండం 19వ అధ్యాయం ఏంటి? లేవియా 19 పక్కనే ఉంటుంది కదా. లేవికాండము 19వ అధ్యాయం 11వ వచనం, 19-11 మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. ఓకే, ఇది చెప్పినాడు. ఇది చెప్పిన తర్వాత ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఏమన్నాడు చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం అండి. దానికి ముందు, లేవికాండానికి ముందు నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనం చదువుతాను చూడండి. 20:15 ఏముందమ్మ అక్కడ? దొంగిలింపకూడదు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో దొంగతనము చేయవద్దు 6వ ఆజ్ఞ. ఏంటమ్మా 6వ ఆజ్ఞ ఏంటి? దొంగిలింపవద్దు, దొంగతనము చేయవద్దు. అంటే ఈ రాహేలు దొంగతనం చేసినప్పటికీ ఇంకా 10 ఆజ్ఞలు రాలేదు దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు ఇంకా రానప్పటికీ ఆజ్ఞలు ఎక్కడున్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి కదా. అంచేత ధర్మశాస్త్రం వచ్చినా రాకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఆజ్ఞలు ఇచ్చింది ఆయనే, ధర్మశాస్త్రం ఆయన దగ్గర ఉంది కాబట్టి అది ముందు వచ్చిందా వెనక వచ్చిందా అది ఇమ్మెటీరియల్. కానీ దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా రాహేలు ఏం చేసిందమ్మా? దొంగతనం చేసింది సొంత ఇంటిలోనే. అంటే దేవునికి కోపం తెప్పించిందా, సంతోషం తెప్పించిందా? దేవునికి ఏమన్నాడు అక్కడ 19వ అధ్యాయం లేవికాండంలో ఏమన్నాడమ్మా? నీ దేవుడైన యెహోవాను నేనే, నా నామాన్ని మీరు అపవిత్రపరచకూడదు కాబట్టి దొంగతనం చేయొద్దని చెప్పాడు అక్కడ. ఓకే, మరి ఇప్పుడు దొంగతనం చేసినట్టే దేవుని నామాన్ని ఏం చేసింది? ఈమె అపవిత్రపరిచింది. ఈ లోకంలో ఎవరైతే దొంగతనం చేస్తున్నారో వాళ్ళందరూ దేవుని యొక్క నామాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఒక పెన్సిల్ దొంగిలించినా, ఒక రబ్బర్ దొంగిలించినా, ఒక పేపర్ దొంగిలించినా, ఇంట్లో ఏది దొంగిలించినా కూడా దేవుని నామాన్ని మనుషులు ఏం చేస్తున్నారు? అపవిత్రం చేస్తున్నారు. మరి ఇంక వెండి బంగారం దొంగిలిస్తే అయితే జాగ్రత్తమా. దేవుని దృష్టికి రబ్బరా, పెన్సిలా, వెండి బంగారం చూడడు. వెండి బంగారాన్ని 10 కేజీలు దొంగతనం చేస్తే ఎంతో, చిన్న రబ్బర్ దొంగిలించిన అంతే. 2 సమానమే దేవునికి. దొంగతనము చేయకూడదు. ఎవరైనా చేస్తున్నారా? చేస్తే దేవుడు ఊరుకోరు. సైతాన్ని ప్రేరేపిస్తాడు. మీకు బాగా నచ్చిన వస్తుంది, మీ మమ్మీ కావాలి అంటే మీ మమ్మీ కొనట్లేదు, డాడీ కొనట్లేదు, మీ ఫ్రెండ్ ఇంటికి ఏదో అదే వస్తువు అక్కడ ఉంది. అప్పుడు నీ మనసు ఏం చెప్తుంది? మీ డాడీ నీ మాట అంటలేదు, కొనట్లేదు, మీ మమ్మీ అంటలేదు, అక్కడ ఎవరు లేరు, ఛాన్స్ ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి. మరి ఎవరు చూశారు? ఇలా పెట్టుకోవడం వల్ల నేనేం చేశానంటే నాకు దేవునికి నామాన్ని నేను అపవిత్రపరిస్తే దేవుడు నన్ను ఊరుకోడు, నన్ను శిక్షిస్తాడు. అంచేత మన జీవితంలో రాహేలు వంటి కార్యం మనం చేయొద్దు. ఓకే, మరి ఎక్కడ దొంగతనం చేసింది? బయట చేయొచ్చా? మరి ఇలా చెప్తున్నాడు కదా పాస్టర్ గారు, దొంగతనం చేయొద్దు, మా ఇంట్లో చేయను, బయట చేస్తాను అనుకుంటారా? దొంగతనం ఇంట్లో చేసిన ఒకటే, బయట చేసిన ఒకటే, మందిరంలో చేసిన ఒకటే, ఏదో ఒకటే. ఇంకా మందిరంలో కూడా కొన్ని పుస్తకాలు ఎత్తుకుపోతున్నారు కొంతమంది. ఎక్కడ చేసినా దొంగతనమే. నీది కాంతి నీ దగ్గర ఉంటే దొంగతనమే. డెఫినేషన్ దొంగతనానికి. నీ దగ్గర 100 రూపాయలు నేను తీసుకున్నా, నీకు ఇవ్వట్లేదు, నేను ఆ 100 రూపాయలు నేను ఏం చేసినట్టు? దొంగతనం. నీది ఆ 100 నాది కాదు, నీది. నీ ఇతరుల సొమ్ము నా దగ్గర ఉంటే అది తిరిగి ఇవ్వకపోతే నేను ఏం చేస్తున్నానమ్మా? కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటారు చదువుకుంటానని, మళ్ళీ ఎవరో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దొంగతనం.
చిన్నగా ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ దేవుడు అన్ని పట్టించుకోడు సుమా, అన్ని పట్టించుకుంటాడు ఆయన. దొంగతనము చేయవద్దు, నీది కానీ నీ దగ్గర ఉండొద్దు అంతే. వాళ్ళు వద్దు నీ దగ్గర ఉంచుకుంటే అది వేరే విషయం. ఇతరులకి సంబంధించింది చిన్న వస్తువు కానీ వాళ్ళకి తెలియకుండా వారి ఇష్టం లేకుండా నీ దగ్గర ఉంటే అది దొంగతనమే. అది దొంగతనం డైరెక్ట్గా చేసిన ఒకటే, ఇలా చేసిన ఒకటే. దొంగతనము చేయవద్దు, ఇది దేవునికి అయిష్టమైన కార్యము, దేవుని నామానికి అపవిత్రపరిచే కార్యం. ఓకే, మనం అందరూ కూడా ఈ యొక్క విషయంలో జ్ఞాపకం ఉండాలి. మళ్ళీ 22వ అధ్యాయం అండి, నిర్గమకాండము 22 పక్కనే. దొంగతనం అది ఎంత భయంకరమైన తప్పు, మనం చాలా ఈజీగా తీసుకుంటాం దొంగతనం అంటే. అది ఎంత గొప్ప తప్పు దేవుడు చెప్తున్నాడు వినండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలను. ఇప్పుడు 2వ వచనం చూడండి చాలా జాగ్రత్తగా. దొంగ కన్నము వేచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడినలా అందువలన రక్తాపరాధం ఉండదు. మై గాడ్, అర్థమైందా? ఏమర్థమైంది? ఇప్పుడు నేను ఉన్నాను, మీ ఇంటికి వచ్చా, నాకు నచ్చిన వస్తువు మీ దగ్గర ఉంది, మీరు నాకు కాఫీ ఇవ్వడానికి ఒక వంటగదిలోకి వెళ్ళారు. ఈలోగా నాకు నచ్చింది జేబులు పెట్టుకున్నా. ఈలోగా మీ ఆయన గారు చూశారు నన్ను దొంగతనంలో పెట్టుకోవడం. మీ ఆయన కనుక వచ్చి నన్ను చంపేస్తే, చచ్చినట్టుగా కొట్టి చంపేస్తే ఏం తప్పు లేదంట. అర్థమైందా? చిన్న ఉదాహరణ చెప్పానంతే. పోనీ ఒక బ్యాంక్ వెళ్ళి దొంగతనం చేస్తున్నా, సీసీటీవీలో చూసి పోలీసులు వచ్చి పట్టుకున్నారు, పోలీసు పట్టుకుని బాగా కొట్టేశారు, చంపేసిన వాళ్ళకి చచ్చిపోయిన అక్కడ తప్పేం లేదంట. అంత ఘోరమైనటువంటి తప్పు ఏంటమ్మా? దొంగతనము. ఎప్పుడు దొంగతనము చేయుచుండగా ఒక వ్యక్తి పట్టబడితే అతను కొట్టి చంపేయచ్చు. ధర్మశాస్త్రం చెప్తుంది అలాగా. ఎందుకని? అంత భయంకరమైన దొంగతనము. అర్థమైందా? మనుషులు చంపేయచ్చు నేను దొంగతనం చేస్తే. మనుషులకే అటువంటి అధికారం దేవుడు ఇస్తే మరి దేవుడికి ఇంకెంతగా అధికారం ఉంది నా మీద దొంగతనం చేస్తే? అందుచేత దొంగతనము చేయవద్దు. పిల్లలు ఉంటున్నారా? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. ఆ చిన్నపిల్లలు అంటే పెద్దలు మాక్కది అనుకోకండి. ఏ వయసు కానీ దొంగతనం ఎప్పుడైనా చేయొచ్చు. ఏమా దొంగతనానికి వయసు సంబంధం ఉందా? ఏమి లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. దొంగతనము చేయవద్దు. హాస్టల్కి వెళ్ళు, 10 రూపాయలు కనబడింది, ఎవరు చూడలేదు, బొడ్లు పెట్టుకున్నావా, పైన నీకు 1000 రూపాయలు పైన వేస్తాడు దేవుడు. ఆ 10 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? ఆ రూమ్లో వాళ్ళకి ఇచ్చేసేయాల. ఎవరికి తెలియదు అనుకోండి, అప్పుడు కారు పెట్టేసేసి. ఎవరికి తెలియనప్పుడు, ఎవరికి వాళ్ళకి తెలియనప్పుడు, ఎవరు నాది కాదన్నప్పుడు అప్పుడు లాస్ట్లో అది ఎవరు సొత్తు వాళ్ళకి ఇచ్చేయాలి. దొంగతనం చేయవద్దు. రాయలు ఏం చేసిందమ్మా? దొంగతనం చేసింది. రెండవ చూద్దాం. సరే బాగానే ఉంది. దొంగతనం చేసి ఏం దొంగతనం చేసింది ఇంతగా? గృహ దేవతలను ఫ్లోరల్ చాలా. ఆయన ఎన్ని పూడించేవాడు ఆయన. గృహ దేవతలను దొంగిలించాను. చాలా ఐడియల్స్ ఉంటే దొంగతనం చేసింది. ఓకే, వెళ్ళిపోయాడు. భార్య బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంగతి లాభాన్ని తెలిసింది. ఇదిగో నీ అల్లుడు నీ కుమార్తెను తీసుకొని మనవాళ్ళు అందరూ తీసుకొని వెళ్ళిపోయాడు. అవునా? కోపం వచ్చేసింది ఆయనకి. కుమార్ని తీసుకున్నాడు, పరివారం తీసుకున్నాడు. ఎలాగెళ్ళాడా? మా ఇంటికి కదా, ఆ ఇంటికి వెళ్తాడు కదా అని తరుముకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఈయన మోసగాడు కదా. ఆయన 10 కిలోమీటర్ల వేగం వెళ్తే 30 కిలోమీటర్ల వేగం వెళ్ళి 3 రోజులు కలుసుకున్నాడు. 3 రోజులు ప్రయాణం వెళ్ళిపోయాడు. ఈయన ఒక్క రోజులో తెరమేసి వెళ్ళి పడుకున్నాడు. ఆయన అక్కడ రాత్రి పడుకుంటారు కదా గుడారం వేసి. అప్పుడు లాభం వచ్చి యాకోబు దేవున్నాడు. చూడండి అక్కడ ఏం జరిగింది చూద్దాం. జాగ్రత్తగా వాళ్ళందరూ కూడా. ఆదికాండము 31. ఆదికాండం అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 31. సరే, ముందుగా ఒక కార్యం చేద్దాం. దీనికంటే ముందుగా ఒక సంగతి మనం నేర్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఈ సంగతి తెలిసింది కదా, బాగా ఉంది. ఇందాక అడిగాను కదా, రాహేల్ ఏం చేసిందమ్మా? గృహ దేవతలను దొంగిలించింది. ఎక్కడ ఉన్నాయి గృహ దేవతలు? ఎవరింట్లో ఉన్నాయి? తన తండ్రి ఇంట్లో ఉన్నాయి.
అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? విగ్రహం చేస్తున్నాడు. లాభాన్ని ఏం చేస్తున్నాడమ్మా? విగ్రహారాధన. ఏ ఊరది? ఎక్కడో సిరియా దేశం అది. కనాన్ దేశం అంటే ఇస్సాకు యాకోబులు ఉన్నది ఈ దేశం. ఎక్కడో విగ్రహారం దేశంలో ఉన్నాడు. అక్కడ ఏమి దేవుడక భయం లేదు వాళ్ళకి. అది తెలియక ఇప్పుడులాగా దేవుడు అంత ప్రత్యక్షం కనబడేవాడు కాదు. ఎవడో అబ్రహాముకో ఎవరికో అతను భక్తులకి కనబడేవాడు ఆయన. ఈ రోజులాగా ధర్మశాస్త్రం లేదు, ఎవరు పడితే వాళ్ళకు మాట్లాడేవాడు కదా ఆయన. అందుచేత వారందరూ విగ్రహార్థం ఉన్నారు. మరి ఇంకా లాభాను విగ్రహార్థం ఉన్నాడు. ఎన్ని దేవతలు పెట్టుకున్నామా? గృహ దేవతలను చాలా విగ్రహం చేస్తున్నాడంట. ఇప్పుడు ఈమె దొంగిలించింది. ఎందుకు దొంగిలించింది చెప్పండి? ఈమె కూడా చేయడానికి యథా రాజా తదా ప్రజ. తండ్రి సిగరెట్ తాగుతుంటే కుమారుడు ఏం చేస్తాడు? బాత్రూమ్కి వెళ్ళి తాగుతాడు, ఈయన కనపడకుండా. తండ్రి తాగుతుంటే ఏం చేస్తాడు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తాగుతాడు. తల్లిదండ్రులు ఏం చేస్తే బిడ్డలా చేస్తారు. సైకాలజీ నేర్చుకోండి. దేవుడి వాక్యం ఉంది ఈ మాట. కుమారుడు తండ్రి ఏమి చేయనో అదే చేయనంటాడు. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అదే నేర్చుకున్నాడు పిల్లలు. మనం అనుకుంటాం బిడ్డలు చూడలేదు అనుకుంటాం. నువ్వు చాటుగా చేసినా ఎలా చేసినా పిల్లలు నేర్చుకుంటా. నువ్వేం చేస్తావు అది నీకు తెలియకుండా చేస్తారు వాళ్ళు. నువ్వు చేసింది ఏది చేస్తారు. గమనించుకోండి పెద్దలందరూ, తల్లిదండ్రులు నేర్చుకోండి. దేనికి వ్యతిరేకంగా మీరు ఏ కార్యాలు చేసినా, అబద్ధాలు చెప్పినా, దొంగతనం చేసి ఇంకో కార్యం చేసినా నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. పిల్లలు అమ్మ అమ్మ నాన్న నాన్న ఎందుకంటున్నారు చెప్తారు ఎవరన్నా? పిల్లలు పుట్టుతారమ్మా, పుట్టగానే అమ్మ డాడీ డాడీ నాన్న నాన్న ఎందుకంటారు తెలుసా? మనం మాట్లాడుతున్న మాటలు వింటుంది చిన్న పిల్ల, నేర్చుకుంటుంది. తెలుగు భాష తెలుగు భాష. మరి తమిళ వెళ్ళనుకోండి, అక్కడ వెళ్ళానుకోండి, ఆ పిల్లలు తెలుగు భాష మాట్లాడదు, తెలుగు మాట్లాడకుండా తమిళ మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? తల్లిదండ్రులు తమిళ మాట్లాడతారు కాబట్టి. ఉత్తర దేశం వెళ్తే హిందీ మాట్లాడుతుంది చిన్నపిల్ల. ఆ భాషలు ఎవరు నేర్పిస్తారు? ఏ స్కూల్కి నేర్పించింది? తల్లిదండ్రులు నేర్పిస్తారు. వాళ్ళు తెలియకుండా. చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారో వింటారు, మనసులో వింటారు. అదే భాష వస్తుంది వాళ్ళకి. భాషతో పాటు ఏ కార్యాలు చేస్తే ఆ కార్యాలు కూడా నేర్చుకుంటారు వాళ్ళందరూ కూడా. తండ్రి విగ్రహం చేస్తున్నాడు, మరి ఊరుకుంటుంది ఏంటి? ఏం కూడా విగ్రహాలను చూసి భలే ఆశ పుట్టిందంట. ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నాడో అందులో బాగా నచ్చింది, ఈమె దొంగిలించింది. అంటే ఈమె కూడా విగ్రహారాధన చేయడానికి రెడీగా ఉంది. యాకోబు విగ్రహాలుడు కాదు, తెలియకుండా చేసింది ఈ కార్యం అని కూడా. దొంగతనం చెప్పి చేస్తారండి, తెలియకుండా చేస్తారు. ఈమె కూడా విగ్రహారాధన చేయడానికి రెడీ అయిపోయింది. మరి లేఖనం ఏం చెప్తుంది చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం ఏంటి? నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 4వ వచనం 24. పైన ఆకాశమందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళందే గాని ఉండు దేని రూపమునైనను, తర్వాత ఏముందమ్మా, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాడికి సాగిల పడకూడదు, వాడిని పూజింపకూడదు. ఏలైనా కానీ దేవుడని యెహోవాను నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి 1000 తరముల వరకు కరుణించేవాడనే ఉన్నాను. దేవుడు అన్నాడు పైన ఆకాశం కానీ భూమి కానీ విగ్రహం చేయొద్దు. ఎందుకని నేను రోషం గల దేవుడిని కాబట్టి నన్ను ద్వేషించే విషయంలో ఏం చేస్తారమ్మా, 3-4 తరముల వరకు నేను శిక్షను పంపిస్తా, శాపాన్ని పంపిస్తా అన్నాడు. ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో ఆ విగ్రహారాధన దోషము, ఆ దోషం చేస్తున్న వారి మాత్రమే కాదు, 3-4 తరముల వరకు ఆ దోషం అలాగ వెళ్తూనే ఉంటుందంట. అంత గొప్పది శిక్ష. దేని గురించి అమ్మా? విగ్రహారాధన చేస్తే. ఎందుకని? నేను మీ దేవుడనేనా యెహోవా, నేను సజీవుడైన దేవుడను. విగ్రహాల్లో దైవం ఉందా? లేదు. కాబట్టి విగ్రహారాధన చేయవద్దు. చేశారా 3-4 తరముల వరకు మీకు శిక్ష అంటున్నాడు దేవుడు. మరి రాహేల్ ఏం చేసిందమ్మా? తండ్రి చేసినటువంటి తప్పుని ఆమె కూడా చేయడానికి ఆమె సంతోషంగా దొంగిలించిందంట. దొంగతనం చేసింది ఒకటి, పైగా దొంగతనం ఎందుకు మెళ్ళ పెట్టుకుని గొలుసు కాదు, లేకపోతే చేతి పెట్టి కడియాలు కాదు, దేవునికి వ్యతిరేకంగా విగ్రహాన్ని పెట్టుకుని వాడిని పూజించడానికంట, దేవునికి రోషం పుట్టించడానికి. మరి యొక్క శిక్ష ఎవరి మీదకి వస్తుంది? రాహేల్ మీదకి వస్తుంది, పిల్లలు అందరికీ రాదా? ఆమెకు తెలియదు పాపం. విగ్రహారం చేయడానికి ఆ గృహదేవం దొంగిలించింది. అయితే లేఖనం ఏం చెప్తుంది చూడండి.
ప్రకటన గ్రంథము 21, ప్రకటన 21. 8, ప్రకటన 21:8. చదవమ్మా. ఏముందమ్మా అక్కడ? దేవుడు ఏమన్నా చూడండి, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, తర్వాత ఉంది విగ్రహారాధకులు అందరూ కూడా, తర్వాత ఏముందమ్మా అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదు 2వ మరణము. ఎవరైనా విగ్రహం చేస్తే ఎక్కడికి వెళ్తారమ్మా? అగ్ని గుండం. ఇప్పుడు ఈ లోకంలో ఆయన రోషాన్ని భరించవలసి వస్తుంది, శాపాన్ని. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడ అగ్ని గుండం. రాహేల్ ఏం చేసింది? అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. అంత పాపం చేసింది అనమాట. అంటే అగ్నిగుండం వెళ్ళలేదు, కానీ అంత దాన్ని తగినంతగా పాపం చేసింది. ఇప్పుడు 2 విషయాలు తప్పిపోయింది. ఏం తప్పిపోయింది? మొదటి ఏంటమ్మా? మొదటి ఏం చేసింది? దొంగతనం చేసింది. 6వ అధ్యాయం తప్పిపోయింది. 2వది ఏం చేసిందమ్మా? విగ్రహం చెప్పింది అమ్మా. 2వ అధ్యాయం తప్పిపోయింది. ఇప్పుడు 3వది ఏం చేద్దాం? ఇప్పుడు 3వ చూద్దాం. ఇప్పుడు తెలిసింది, లాభాన్ని తెలిసింది. లాభాన్ని పరివారం వచ్చినాడు, గుడారంలో ఉన్నారు. అది రాత్రి మాట. అది అక్కడ గుడారంలో యాకోబు గుడారంలోను రాహేలు అందరూ మొత్తం అంతా గుడారాలు వేసుకొని ఉన్నారు. లాభాన్ని వచ్చేసాడు. అడిగాడు యాకోబుని, ఏంటి ఇలా చేసావు? నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చేసేవేంటి? నాకు చెప్తే కనుక సంబరాలతో, తంతి వాద్యాలతో, పెద్ద పెద్ద ఊరువారందరూ పిలిపించి సంబరమాలతో నేను పంపించేవాడు కదా మీ ఇంటికి. నాకు చెప్పకుండా ఇలా పిచ్చి పని చేసేవేంటి అని కోపడ్డాడు. నువ్వేమో నాకు హాని చేస్తావేమని భయపడి ఈ 20 సంవత్సరాలు నీ దగ్గర కొలి చేసింది, ఎలా నన్ను చూసావో నాకు తెలుసు, ఇంకా 6 సంవత్సరం 7 సంవత్సరం ఉంచుకుంటామని భయపడి వచ్చేసానే అని అన్నాడు. అప్పుడు లాభం అన్నాడు, పోతే వెళ్ళిపోయావు, నా గృహదేవతలు ఎందుకు దొంగిలించావు నువ్వు అని అడిగాడు. ఓకే, అప్పుడేం జరిగింది చూడండి. ఆదికాండం తీయండి 33వ అధ్యాయం 31. ఆదికాండము 31. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఎక్కువ మంది చేసేది ఇదే. ఆదికాండం 31. ఆ 26 వచ్చింది చూడండి. మొట్టమొదటిగా 26, 31, 26. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసేదివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరబట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చిదివేలా? సంభ్రమతోనూ, పాటలతోనూ, మధ్యలతోనూ, సితారాలతోనూ నిన్ను సాగనంపుదిని. అయితే నువ్వు నా కుమారులను, నా కుమార్తె నన్ను ముద్దు పెట్టుకుని నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేస్తేవి. తర్వాత సరే బాగా ఉంది. ఇప్పుడు 30 వచనం చూడండి. నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడవై వెళ్ళగోరి నీడలా వెళ్ళము. నా దేవతల నేల దొంగిలితోనగా యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుంది అని అనుకుని భయపడితేని ఎవరి యొద్ద నీ దేవత కనబడం వాడు బతకూడదు. సరిదేమన్నాడు చూడండి. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదిగి నీ దాన్ని తీసుకుని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలని యాకోబునకు తెలియలేదు. ఇంకా చెప్పాను కదా, దొంగతనం ఇప్పుడు చెప్పి చేయరు కదా, చెప్పకుండా చేస్తారు. భర్తకు తెలియకుండా చేసింది. ఎప్పుడు చూడండి ఏమన్నాడు ఈయన యాకోబు? తెలియదు కదా దొంగతనం చేసినట్టుగా. అందుకని ఏమన్నాడు? ఇక్కడ మేమందరం ఇక్కడ నీ కళ్ళెదురుగా ఉన్నాం, నీ ఇష్టం, ఎవరింట్లోకి వెళ్తావో ఎవరు గుడారంలోకి వెళ్తావో వెళ్ళు, వెతుక్కొని బయట తీసుకుపో. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు బతకూడదు. సరే, అది తర్వాత విషయం. నాక నేర్చుకున్నాం. వీళ్ళని ఎత్తుకో అంటే వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్తాడు. లాభాన్ని ఎక్కడికి వెళ్తాడు? ఒక్కొక్క గుడారంలోకి వెళ్తాడు. ఇప్పుడు చూడండి 38వ వచనం. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసుల గుడారంలోనికి వెళ్ళాను. కానీ అతనికి ఏమీ, ఎక్కడికి వెళ్ళాడమ్మా? యాకోబు, లేయా, ఇద్దరు దాసులు, అయిపోయింది. ఎక్కడ ఏం దొరకలేదు. ఇంకెవరు మిగిలారు? రాహేలు మిగిలింది. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోకి వెళ్ళాను. ఇప్పుడు చూడండి 34 వచనం. అందరూ శ్రద్ధగా చూడండి. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటా తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను.
అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. ఏం చేసింది ఆమె? అనుకోలేదు ఆమె. తండ్రి ఇలా వెతుక్కుంటూ వస్తాడు, వెతుక్కుంటూ వచ్చి గుడాలన్నీ వెతుకుతాడు అని అనుకోలేదు. ఇప్పుడు తండ్రి వచ్చేసాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో గుడారాలు ఉన్నాయి. నా గుడారంలో రాస్తే ఈలోగా లేయ గుడారానికి వెళ్ళాడు, గుడారంలోకి యా గుడారంలోకి వెళ్ళి దాని ఈలో టైం దొరికింది కదా, ఏం చేయలే, గబగబా తీసేసుకుంది. ఒంటె సామాగ్రి అంటే ఒంటి మీద ప్రయాణం చేసినప్పుడు దాన్ని వేసుకోవడానికి తోలు ఇవన్నీ ఉంటాయి, కూర్చోడానికి. స్త్రీ అయినా పురుషుడైనా ఒంటి మీద కూర్చోడానికి అవి తీసి అందులో పెట్టిందంట. అందులో పెట్టి కింద వేసిందంట, దాని కూర్చుందంట. అర్థమైందా? విగ్రహం తీసి ఒంటి సాగంలో పెట్టి కింద పెట్టుకొని ఆ ఒంటి మీద చేపలాగా వేసుకొని కూర్చుంది. తండ్రి వచ్చాడు. తండ్రి రాగానే పిల్లలు ఏం చేయాలమ్మా? లేవాలి. అది మర్యాద. ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు ఎవరు వచ్చినా లేవరు పిల్లలు, సరే బాగానే ఉంది. అప్పుడు తండ్రి వస్తే ఖచ్చితంగా లేవాలి. కూర్చుంది. ఆయన అంతా వెతుకుతున్నాడు. కోపం ఆయనకి రెచ్చిపోతుంది. ఆయనకి ఏంటి ఇంట్లోకి వచ్చినా లేవదేంటి అని చెప్పేసి ఆయన కోపం చూసింది ఈమె. కొంతమందికి బాగా కనబడతారు కదా మొహాలు, ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, మొహం చూడగానే రోగం ఏమో తెలిసిపోతుంది కదా. ఇది తెలిసిపోయింది నేను, నా తండ్రి ఆయన కోపం ఉన్నాడు అని చెప్పి అప్పుడు వెంటనే కవర్ చేసుకోవడానికి, తండ్రి లాభాన్ గారు నా మీద కోపడకండి, నేను కడగా ఉన్నానండి అందుకే లేవలేదు అంటుంది. అంటే నెలసరి వస్తుంది, ఋతు క్రమం ఉంటుంది కదా. నిజమా ఉంటుంది అది? నిజమా అబద్ధమా? అబద్ధం. అంటే దొంగతనం చేసిన కవర్ చేసుకోవడానికి, వాళ్ళ కప్పేయడానికి. అంటే మరి కనుక్కున్నాడు అనుకోండి, దొంగతనం దొరికిపోయింది అనుకోండి, వీడు భర్త తిడతాడు, తండ్రి తిడతాడు. ఇవన్నీ భరించలేక ఏం చేసిందమ్మా? కప్పించుకోవడానికి అబద్ధం చెప్పేసింది. మనం కూడా ఏం చేస్తాం? ఆయన తిడతాడు, పాస్టర్ గారు తిడతాడు, ఆయన తిడతాడు, అంగులు తిడతాడు అని చెప్పి ఏం చేస్తాం? మనం కూడా అబద్ధం చెప్పేది. అబద్ధం చెప్పింది ఎవరితోటి? తండ్రితోటి. ఎన్ని తప్పులు చేసిందమ్మా? ఇదెన్నో తప్పు? 3వ తప్పు. ఓకే, 10 ఆజ్ఞలు ఏంటి? 9వ ఆజ్ఞ ఏంటి? మళ్ళీ చూద్దాం. 9వ ఆజ్ఞ 20వ అధ్యాయం తీయండి పక్కనే. నిర్గమకాండము 20వ అధ్యాయం చూడాలి, తెలుసు కానీ చూడాలి, కళ్ళతో చూడాలి. నిర్గమకాండము 20వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎందాకేం చేద్దాం? మళ్ళీ చూడండి, లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండము దీని పక్కనే లేవీకాండం 19వ అధ్యాయం. లేవియా 19:11. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలకూడదు. తర్వాత ఏమందమ్మా? బొంకకూడదు, ఒకరితో కూడా అబద్ధం ఆడకూడదు, నా నామను బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. 9వ ఆజ్ఞ అబద్ధ ప్రమాణము, బొంకొద్దు, అబద్ధం చెప్పొద్దు. ఇది దేవుడిచ్చినటువంటి 9వ ఆజ్ఞ. రాహేలు ఈ 9వ ఆజ్ఞను కూడా తన సొంత ఇంట్లో, తండ్రి ఇంట్లోంచే దొంగతనం చేసింది, విగ్రహాలు నేర్చుకుంది. ఇప్పుడు తండ్రితోటి అబద్ధం చెబుతుంది. నేను కడగా ఉన్నాను, లేవలేను. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ముట్టుకోకూడదు. ఈయన డౌట్ ఉండొచ్చు, ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి, కానీ ఆమె ముట్టుకోకూడదు. ఆ ఒంటి సామాను ముట్టుకోకూడదు. అది ముట్టుకుంటే ఆయన అపవిత్రుడు అయిపోతాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు ఎవరు ముట్టుకోకూడదు. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత మరి ఈలోగా ఆయనకి ఛాన్స్ లేదు. అంత తెలివిగా అబద్ధం ఆడింది, కడగా ఉన్నాను అని చెప్పేసి. ఆయన ఎలా ముట్టుకోడు? సామాగ్రిని ముట్టుకోలేడు, నన్ను ముట్టుకోలేడు. చూసారా ఎంత తెలివి ఆమెకి, ఎంత చక్కగా అబద్ధం ఆడేసిందో. అబద్ధమాడు పెదవుల్ని దేవుడు శిక్షిస్తాడు సుమా. అబద్ధం అనేది చాలా భయంకరమైనటువంటి తప్పు. సైతానుడు ఎవరమ్మా? అబద్ధమునకు జనకుడు. ఎవరు సైతానుడు? ఎవరు జనకుడు? అంటే ఎవరు? తండ్రి. అబద్ధానికి తండ్రి ఎవరు? సైతానుడు. ఇప్పుడు ఈమె అబద్ధం చెప్తుందంటే ఎవరి తండ్రికి మారిపోయింది? సైతాను తండ్రి కుమార్తెగా మారిపోయి సొంత తండ్రికి జన్మనిచ్చే తండ్రికి అబద్ధం చెబుతుంది. ఈ తండ్రి పక్కన గొప్ప తండ్రిని పెట్టుకుంది. ఎవరైనా సైతాన్ని తండ్రి పెట్టుకుని ఈయనకి అబద్ధం చెబుతుంది. చూసారా ఎంత భయంకరమైన అబద్ధాలు. అబద్ధాలు చెప్పి లాభాన్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేము. ఎందుకనంటే చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము. సామెతలు 12. సామెతలు 12.
సామెతల గ్రంథము 12. ఇరవై 22వ వచనం. Proverbs 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులానికి ఇష్టలు. ఎవరైతే అబద్ధం చెప్తారో వారి దేవుని దృష్టికి ఎలా ఉంటారమ్మా? దేవునికి అసహించుకుంటాడంట. చిచి ఓ అంటాడంట దేవుడు. అదే తప్పు ఒప్పుకుంటే క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. తప్పుపోయిన కుమారుడు వెళ్ళాడు, అయ్యో నేను తప్పు చేశాను అనుకున్నాడు, తండ్రి ఇంటికి వచ్చాడు, తండ్రి శిక్షించాడా? ముద్దు పెట్టుకున్నాడు, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి. పరలోకం ఉన్న తండ్రికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను ఒప్పుకున్నాడు కాబట్టి తండ్రి ముద్దు పెట్టుకొని నీ తీసుకొచ్చి చక్కని విందు చేయించి ప్రేమగా చూశాడు, మళ్ళీ కుమారుడుగా స్వీకరించాడు. కానీ అబద్ధం చెప్తే దేవునికి అయిష్టం సుమా. అబద్ధాలు చెప్పకూడదు. దేవుడు హేట్ చేస్తాడు మనల్ని, అసహించుకుంటాడు మనల్ని అబద్ధాలు చెప్తే. తర్వాత అనుకోండి, కీర్తన గ్రంథము, కీర్తనలు 58. కీర్తనలు 58 3వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి. 3వ వచనం చదువుతున్నాను చూడండి. 58 బైబిల్ తీయాలి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. తర్వాత ఏముందమ్మా? పుట్టిన తోడనే అబద్ధంలో ఆడుచు తప్పిపోదురు. భక్తిహీనులకు చేసే కార్యాలు ఏంటంట? పుట్టినప్పటి నుంచి ఏమొస్తాయంట వాళ్ళకి? అబద్ధాలు. నోట్ల నుంచి నిజాలు రావు. వీరంతా ఎవరమ్మా? నాలోంచి కూడా అబద్ధాలు వచ్చినాకోండి, ఎన్ని బోధలు చేసినా నా దేవుని దృష్టిని ఎవరిని? భక్తిహీనుని. నన్ను హేరుగా మారిపోతా, దాన్ని శిక్షిస్తాడు దేవుడు, నరకానికి పోతా. అబద్ధాలు మన నోట్లోంచి రావద్దు. నిజం చెప్తే శిక్ష రావచ్చు, సంతోషంగా భరించాలి, సంతోషంగా స్వీకరించాలి. దానివల్ల ఆశీర్వాదం ఉంటుంది. కొంచెం తప్పించుకోవడానికి అబద్ధం చెప్పావా, దాని వచ్చే శిక్ష జీవితాంత కాలం వస్తుంది, ఆఖరి నరకానికి పోతాం. ఎప్పుడైనా నిజం చెప్పాలి. నిజం చెప్పినప్పుడు సొల్యూషను కరెక్ట్గా వస్తుంది. దేవుడు క్షమిస్తారు, ప్రేమిస్తారు. మళ్ళీ తప్పుపోయిన స్థితిలో నుంచి మళ్ళీ నిజమైన స్థితిలో వెలుగులోనికి వస్తాం, చీకటిలోంచి వెలుగులోకి వస్తాం. అబద్ధాలు చెప్పావా ఇంకా చీకటిలోనే ఉంటావు. ఆ తప్పుపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరు నోటి అబద్ధాలు రావద్దు. మీరు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయొచ్చు, నేను మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నేను మోసం చేయొచ్చు. నీవు కానీ నేను కానీ దేవుని మోసం చేయలేము. ఎందుకని చెప్తారా? మీరు నన్ను మోసం చేయొచ్చు అబద్ధాలు చెప్పి, నేను మేము మోసం చేసి అబద్ధాలు చెప్పి, మీరు దేవుని మోసం చేయలేరు. ఎందుకని? కారణం ఏంటి? ఆయన సత్యవంతుడు కాబట్టి. నేను సత్యవంతుడా? నేను అబద్ధకుడే. మీరు సత్యవంతులా? మీరు అబద్ధకులే. మనందరూ ఒకటే. కాబట్టి మీరు నన్ను మోసం చేసినా నేను మోసం చేసినా ఏం కాదు. కానీ దేవుడు మనకు మోసం చేయలేము. ఆయన అబద్ధకుడు కాదు, సత్యవంతుడు. ఆయన దగ్గర అబద్ధానికి తావలేదు. ఏ మందిరానికి వచ్చి మనం దేవుని సేవిస్తున్నామో ఆ మందిరంలో దేవుడు సత్యవంతుడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పొద్దు. రాహేల్ ఏం చేసిందమ్మా? ఎన్ని తప్పిపోయింది చెప్పండి? ఎన్ని ఆజ్ఞలు తప్పిపోయింది? 10 ఆజ్ఞల్లో చెప్పండి. మొదటిది ఏంటి? దొంగతనం చేసి తప్పిపోయింది, 6వ ఆజ్ఞ తప్పిపోయింది. రెండవది విగ్రహాలు, 2వ ఆజ్ఞ తప్పిపోయింది. 3వది అబద్ధాలు చెప్పి 9వ ఆజ్ఞ ఇంకేం చేసింది? 31వ అధ్యాయం మళ్ళీ తీయండి ఒకసారి. ఆది కాండము 31. ఆది కాండము 31. 35వ వచనం చూద్దాం. 31, 35 ఏమంటాను చూద్దాం. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతను ఎంత వెతుకుతాను, ఆ విగ్రహంలో దొరకలేదు. ఇలా అబద్ధం చెప్పడం వలన తండ్రిని గౌరవించిందా, సన్మానించిందా? ఆయన అవమానపరిచిందా? రాహేల్ అవమానపరిచింది కదా. మరి దేవుడు ఏం చెప్తాడు 10వ అధ్యాయంలో? మళ్ళీ తీయండి, అందరు తీయండి. నిర్గమకాండము 20వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 20వ అధ్యాయం చూడాలి. ఇవన్నీ కూడా కళ్ళతో చూస్తేనే మనకు హృదయంలోకి వెళ్తాయి. 20వ అధ్యాయము 12వ వచనం. 12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఇలా చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడమ్మా?
ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదము? దీర్ఘాయుష్నిచ్చి దీవిస్తారట. ఇప్పుడు రాహేలు ఏం చేసింది? తండ్రిని అవమానించిందా, సన్మానించిందా? అబద్ధం చెప్పి తండ్రిని మొట్టమొదటి దొంగిలించి తండ్రిని మోసం చేసింది. అమ్మ విగ్రహం చేసి పోనీ ఆయన చేశాడు కాబట్టి ఏం చేసింది, ఓకే. ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్పి తండ్రిని ఏం చేసిందమ్మా? మోసం చేస్తుంది. తండ్రిని సన్మానించట్లేదు, గౌరవించట్లేదు. మనం కూడా తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తే మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులని మోసం చెప్తాం. పడిపోయి కింద పడిపోయి ఆవిడ కొట్టింది, దెబ్బలు తగిలించుకుని ఇది కొట్టింది, ఇది చేసింది అని అంటే ఇవన్నీ ఏంటనమాట? అవమానపరుస్తున్న తల్లిదండ్రులని నిజం చెప్పకుండా. దొంగతనం చేసి వచ్చి ఇంట్లో ఏం చేయలేదు, మా ఫ్రెండ్ ఇచ్చాడు అని చెప్తే ఏం చేస్తున్నా అనమాట? తల్లిదండ్రులని సన్మానించడం లేదు. టీచర్లు చెప్పిన టీచర్లు కూడా అడుగుతుంది ఒకసారి, దొంగలించా, నేను దొంగలించలేదు అని చెప్తాం. అది క్లాస్ అయినా, ఆఫీస్ అయినా, మందిరమైనా, ఎక్కడ బస్సులైనా, ట్రైన్లో అయినా, ఎక్కడైనా ఒకటే రూల్. ఓకే, చాలా జాగ్రత్త సుమా. దేవుని దృష్టికి మనం తప్పులు చేస్తుంటాం. ఎలా చెప్తాం? ఆకని కొంచెం కొంచెం పాయింట్లు చెప్తాను. ఇప్పుడు ఎన్ని తప్పైందమ్మా ఈమె? 4 తప్పైంది. 4వది ఏంటి? తల్లిదండ్రులు సన్మానించాలి. దీర్ఘాయుష్ని కోల్పోవడానికి రెడీగా ఉందామే. చూడండి, దానికి పర్యవసనం ఏంటో సామెతల గ్రంథము 17వ అధ్యాయం తీయండి. సామెతలు 17, సామెతల గ్రంథము 17వ అధ్యాయం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. అందరు తీసారా? సామెతలు 17:25. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి ఏం చేస్తాడమ్మా? దుఃఖము తెచ్చును, తన్ను కనిన దాని కట్టివాడు బాధ కలుగుచేయను. తండ్రికి ఏం చేస్తాడమ్మా? సన్మానించిన వాడు ఏం చేస్తాడు? తండ్రికి దుఃఖాన్ని తీసుకొస్తాడంట. పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలమ్మా? సంతోషాన్ని ఇవ్వాలి. మనందరం పిల్లలమే. మన తండ్రి దేవుడు. దేవుడికి మన వల్ల ఏం రావాలి? దుఃఖం రావాలా, సంతోషం కావాలా? సంతోషం పెట్టాలి మనందరం కూడా. అందుకే మందిరం కూడా చాలా ఆరాధన చేస్తున్నాం. ఆయనకు వ్యతిరేకంగా ఈ కార్యాలు రాహేలు చేసినట్టుగా ఏం చేసినా మనము దేవుని ఏం చేస్తున్నాం? మనము దుఃఖ పెడుతున్నాం, ఆయన ఏడిపిస్తున్నాం. ఒకసారి తల్లిదండ్రులు మనం కూడా ఏడుస్తాం కదా బిడ్డలు తప్పు చేసినప్పుడు. అలాగే మనం చేసినప్పుడు కూడా దేవుడు ఏడుస్తాడు. నీ బిడ్డ చేసినప్పుడు తప్పు చేస్తే నువ్వు అంత ఏడుస్తున్నావే, నిన్ను కొన్న ఆయన దేవుడు ఇంకెంత ఏడవాలి నువ్వు చేసిన తప్పు చూస్తే. దేవుడు కూడా మనం చూసి దుఃఖపడతాడు. అలాగో చేయవద్దు. ఓకే, 4వది ఏం నేర్చుకున్నామా? తల్లిదండ్రులు మనం ఏం చేయాలా? సన్మానించాలి. తల్లిదండ్రులు అంటే ఎవరు? మన కన్న తల్లిదండ్రులు. ఇంకో ఆయన పైన అందరికన్నా గొప్ప తండ్రి. ఆయన కూడా మనం ఏం చేయాలా? దుఃఖ పెట్టవద్దు. దాన్ని సన్మానించాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం మందిరం రావాలి, ఆయన కనబడతాలి, వాక్యం వినాలి. ఓకే, ఇన్నేని 4. ఆమె చేసిన 5వ తప్పు. మళ్ళీ నిర్గమకాండం వస్తారండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనేనను, అతని దాసునేనను, అతని దాసినేనను, అతని ఎద్దునేనను, అతని గాడిదనేను, నీ పొరుగువానికి దేని నిన్ను ఆశింపకూడదని చెప్పాను. ఓకే, ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడమ్మా? నీ పొరుగువాంది ఏది ఆశించవద్దు. పొరుగువాడు అంటే ఎవరు? నువ్వు తప్ప పక్క వాళ్ళంతా పొరుగువాడు. నీ తండ్రి అయినా, తల్లి అయినా, స్నేహితుడైనా, భర్త అయినా, కుమారుడైనా, ఆఫీసర్ అయినా, ఇంకోడైనా, ఎవరైనా సరే నీ పొరుగువాడే. నీ ఎదుటి వారికి సంబంధించింది ఏది కూడా నీవు ఆశించకూడదు. ఆశిస్తే ఏమవుతుంది? దురాశ. ఆశిస్తే, ఆశించకూడదు ఆశిస్తే అది ఏమవుతుందో దేవుని దృష్టికి దురాశ. ఎప్పుడైతే నీలో వచ్చిందో ఇంక ఇవన్నీ ముందు చేసినవన్నీ చేసేస్తాం ఆటోమేటిక్గా. నీది కాంది ఏది కూడా నీవు ఆశించకూడదు. దేవుడిస్తే తీసుకోవాలి, ఏది ఇంకో రూపంగా న్యాయ సమ్మేతంగా వస్తే తీసుకోవాలి. కానీ అన్యాయంగా, అక్రమంగా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి నువ్వు కోరుకున్నది నీవు పొందుకోకూడదు. అలా పొందుకుంటే అది దురాశ. దురాశ దుఃఖమునకు చేటు, నరకానికి దారి. అందుచేత దురాశ పడవద్దు. దురాశ పడి ఎంతమంది ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఎంతమంది ఎన్ని రకాలు చేశారమ్మా చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము
నిమిషం చదువుతున్నాను చూడండి. 14 వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడను. తర్వాత ఏమంత 15 వచనం చూడండి. దురాశ ఏం చేస్తుందంటమ్మా? మనం అనుకుంటాం స్త్రీలే గర్భం ధరిస్తారా అనుకుంటాం. ఓకే, స్త్రీలే కాదు, దురాశ కూడా గర్భం ధరిస్తుందట. దురాశ గర్భం ధరించి ఏం కంటది? మనమేమో కుమార్తెలు కంటాం మనం, కానీ దురాశ ఏం కంటదంట? పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. మై గాడ్, అంటే దురాశ ఎక్కడ నడిపిస్తుంది మనల్ని? మరణానికి. ఒక స్త్రీ ఎలా గర్భం దాల్స్తుందో దురాశ కూడా గర్భం దాల్చి, స్త్రీ ఏమో కుమార్తెను కంటే దురాశ పాపానికి అంటుందంట. ఈ పాపం ఎక్కడ నడిపిస్తుంది మనల్ని? మరణం. ఏంటి మరణం? ఈ లోక సంబంధం కాదు, నరకమనే మరణం. అందుచేత నీది కాంది ఏది కూడా ఆశించవద్దు. ఎన్ని ఆజ్ఞది మళ్ళీ అది? దురాశ 10వ ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు తప్పిపోయిందమ్మా? 5 ఆజ్ఞలు. 5 ఆజ్ఞలు తప్పింది. మొట్టమొదటిదని చెప్పండి. దొంగతనం చేసి తప్పిపోయింది. రెండవది విగ్రహాలు చేసి తప్పిపోయింది. అబద్ధాలు చెప్పి తప్పిపోయింది. తల్లిదండ్రులు ద్వేషించి సన్మానించడం తప్పిపోయింది. దురాశపడి దేవుని వాక్యాన్ని తప్పిపోయింది. అయితే లేఖనం ముగిస్తున్నాను చూడండి, చాలా శాస్త్రం వాళ్ళు చెప్పి. అయితే లేఖనం ఏం చెప్తున్నా చూడండి. లేఖనం ఏం చెప్తుంది? మొదటి పేతురు 4వ అధ్యాయం ఒకసారి. మొదటి పేతురు 4వ అధ్యాయం. మొదటి పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. 4:3. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలర్త కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకున్నట్టు గతించిన కాలమే చాలును. అంటే చాలు, ఇంకా ఏనాటికి ఈడు ఆనాటికి చాలును. పక్కన పెడదాం. ఇప్పుడు ఇన్ని 5 ఆజ్ఞలు తప్పిపోయింది కదమ్మా. ఇప్పుడు మళ్ళీ యాకోబు పత్రిక మళ్ళీ చూడండి. యాకోబు 2వ అధ్యాయం. ఇంత మొదటి అధ్యాయం చూసాం, 2వ అధ్యాయం చూద్దాం. యాకోబు 2వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాను చూడండి. యాకోబు 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరాచ చేయవద్దని నీవు చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరాచ చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. స్వాతంత్రం ఇచ్చిన నియమం చొప్పున తీర్పు పొందు వారికి తగినట్టుగా మాట్లాడి ఇలాగుననే ప్రవర్తించుడి. ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకున్నాడంట. ఎన్ని బలులు అర్పించాలో అన్ని చేస్తున్నాడు, ఏ దేవతలా చేయట్లేదు, అన్ని మానేశాడు. 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞలు పాటించాడట. ఒకటే తప్పిపోయాడు. ఆ 10 ఆజ్ఞలు ఏదైనా సరే అన్ని ఆజ్ఞాపించి అన్ని బలులు అర్పించి ఒకటే ఒకటి తప్పిపోయాడంట. అప్పుడు దేవుని దృష్టి ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట? అన్ని తప్పిపోయినట్టే. ఇంతవరకు ఏం చేశాడు? అన్ని వేస్ట్. మరి ఈమె ఎన్ని తప్పిపోయింది? ఒకటి తప్పిపోతే అన్ని తప్పిపోతాయి. 5 తప్పిపోతే ఇంకెంత ఘోరం. మరి నీ సంగతి ఏంటి? ఎన్ని తప్పిపోతున్నాం మన అందరం కూడా? 1, 2, 3 అన్నీ. అందుకని ఆయన చెప్తున్నాడు, మనం అందరం అనేక విషయంలో తప్పుపోతున్నాము. ఒక విషయం, అనేక విషయాలు. ఎలా తప్పుపోతాం? వినండి, చాలా జాగ్రత్త మంచిది. మొట్టమొదటిగా ఏం చేసిందా ఆమె? దొంగతనం చేసిందని చెప్పా. నీది గాంధీ, నీ దగ్గర ఏదైనా పెట్టుకుంటే అది దొంగతనమే, జాగ్రత్త. రెండవది ఏంటమ్మా? విగ్రహారాధన. ఓకే, దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించినా, నీ సొంత తండ్రి, నీ తల్లిని కానీ, నీ బంధువులు కానీ, మిత్రుడు కానీ, పిన్ని కానీ, అది కానీ, ఇది కానీ, నీకు ఎవరైనా సరే, నీ తమ్ముడు కానీ, లేదంటే నీ యొక్క భార్యను కానీ, ఎవరిని కానీ సరే దేవుని కంటే ఎక్కువ ప్రేమించావని విగ్రహారాధన చేస్తున్నావు. అర్థమైందా? ఆ డబ్బును కానీ, కొంతమంది డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు. డబ్బును ప్రేమించిన కొంత బట్టలు ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది నగలను ప్రేమిస్తారు. ఎవరు ఏది చేసినా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. ఓకే, మూడోది ఏంటి? ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. ఓకే, అబద్ధం చెప్పడం అంటే నిజం దాచిపెట్టినా అబద్ధమే. చాలామంది నిజాలు తెలిసాయి, అమ్మాయిని అడుగుతాం, నాకు తెలియదని అంటారు, అది కూడా అబద్ధమే. నిజము తెలిసి చెప్పపోవడం కూడా అబద్ధమే. దాచిపెట్టడం అబద్ధము, నిజం తెలిసి దాచిపెట్టడం కూడా అబద్ధమే. దేవుని బిడ్డలుగా మనం ఉండలేము. అలా ఉంటే సైతానికి బిడ్డలు అయిపోతాం, దేవునికి మనము బిడ్డలుగా ఉండలేము. నాలుగవది ఏంటమ్మా? తల్లిదండ్రులను సన్మానించాలి.
సన్మానించడం అంటే సాలు కప్పేలా మంచి చీర కొట్టి మమ్మీకి ఇవ్వాలి ప్రజెంటేషన్, డాడీకి సూట్కి వచ్చిన సన్మానించడం అంటే. తల్లిదండ్రుల్ని దుఃఖపరచకూడదు. తల్లిదండ్రులు మనం ఏం చేయాలమ్మా? సంతోష పెట్టాలి. ఓకే, అందరికంటే పైగా మనకు తండ్రి ఎవరున్నారమ్మా? పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన మా తండ్రి. ఆయన మనం ఏం చేయాలా? సంతోష పెట్టాలి. మన జీవితంలో మనము దేవుణ్ణి అనే తండ్రిని సంతోష పెట్టాలి. ఆఖరిది ఏముందమ్మా? నీ పొరుగువాంది ఏది ఆశించదు. ఓకే, ఆశించదు. పొరుగువాంది ఏది ఆశించదు. నీది ఒకవేళ కావాలనుకుంటే ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. లేదా నీ సొంత ప్రయత్నం చేసి సంపాదించుకుంటే అది దురాశ అవుతుంది. దురాశ నీకు తెలియకూడని గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి పాపానికి అంటది. పాపం నేను ఎక్కడ నడిపిస్తుంది? ఎన్ని చెప్పాను తెలుసా? 4 చెప్పా. దొంగతనం చెప్పలేదు. అని నాకన పెట్టాడు దేవుడు. మన దొంగతనం చేస్తామా ఏమా? అంటే చాలా ధైర్యంగా ఒప్పుకున్నారు. ఎప్పుడు చేశారు? ఎలా చేశారు చెప్పండి? ఎప్పుడు చేశారు దొంగతనం చేసి చెప్పండి? తీయండి, మలకి గ్రంథం తీయండి, ముగిస్తున్నా. అందుకని ఆకన పెట్టాడు దేవుడు. మలాకి గ్రంథం మత్తయికి ముందు ఉంటుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిదిరి. అయితే మీరు నా తట్టు తిరిగినడలని మీ తట్టు తిరిగినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవియ్యగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలిన. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిశాపనీయక దొంగిలితిరి. జనులందరూ నా యొద్ద దొంగిలించినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు. మరోసారి చెప్పాను కదా, దేవునికి ఇవ్వాలి, మనుషులవి మనుషులు. ఈ తప్పు పైన కూడా ఏంటమ్మా? అది ₹1 పెట్టుకున్నా దొంగతనమే. దేనికి ఇవ్వాల్సింది? ₹1 పెట్టుకున్నా దొంగతనమే. ఇతరులకి ఇవ్వాల్సింది ఓడి పెట్టుకున్నా. దశమ భాగములు, కానుకలు, అర్పణలు, ఇంకా దేవునికి ఏది నువ్వు అనుకున్నావో. చాలామంది దేవునికి అది చేస్తాం ఇది చేస్తామంటారు, మనం మర్చిపోతారు. దేవుని మందులు అది చేస్తామంటారు, మర్చిపోతారు. అది కూడా దొంగతనమే. రాబట్టేసుకుంటాడు దేవుడు అలా చేస్తే. నువ్వు దేవునికి ఏదన్నా చేస్తానంటే ఏం చేయాలమ్మా? చేసి తీరాలి. లేకపోతే నువ్వు ఎలా రకంగా తీసుకుంటాడు ఆయన. అది కూడా అబద్ధం అవుతుంది, దొంగతనం అవుతుంది. రాహేలు 5 తప్పులు చేసింది. ఓకే, ఆఖన ఒక సంగతి జరిగింది. అది చెప్పి ముగిస్తే వినండి. ఇది అసలు క్లైమాక్స్ అంటారు కదా, ఇది ఇంపార్టెంట్ అంటున్నారా? అప్పుడు వెళ్ళిపోతున్నారు కదమ్మా, వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంటికి రాలేదు, ఇస్సాకు ఇంటికి రాలే. ఆమెకు మళ్ళీ ఏమొచ్చింది? గర్భం వచ్చింది. 12వ కుమారుడు గర్భంలో ఉన్నాడు. ప్రసవ వేదన వచ్చింది. అప్పుడు సంగతి జరిగింది ఏంటి? 31వ అధ్యాయం ఆదికాండము 31. ముగిస్తున్నా చూడండి, ఇది చాలా శ్రేష్టమైన మాట. ఆదికాండము 31. సరే 35 16. అందరూ దీంట్లో బైబిల్ వారందరూ. ఆదికాండము 35:16. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు ఏం జరిగిందమ్మా? రాహేలు ఎంత చక్కగా రాశాడు పరిశుద్ధాత్మ నుండి. చదువుతున్నానండి. ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడాను. అమ్మో, ప్రసవించుచు ప్రసవ వేదన పడుచు ప్రయాసపడాను. ఓకే, ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెకోని అనగా దుఃఖపుత్రుడు అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. బెన్యామీన్ అంటే కుడి చేతి పుత్రుడని. సరే, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. మై గాడ్, రాహేలు గర్భం దాల్చింది, ప్రసవేదన పడుతుంది, ప్రయాసపడుతుంది, కుమారుని కన్నది, కనుతూ చచ్చిపోయింది. ఏం పేరు పెట్టింది అతనికి? బెకోని అని పెట్టిందంట. బెకోని అంటే ఏంటి? అంటే కుమారుడు పుట్టి తల్లికి ఎందుకు తీసుకొచ్చాడు తల్లిదండ్రులకి. మరి రాహేలు నువ్వేం చేసావు? నీ తండ్రికి దుఃఖం కలిగేసావు కదా, ఇప్పుడు పుట్టి నీకు దుఃఖం కలిగేసాడు ఈయన బెకోని.
నువ్వు బ్రతుకున్నప్పుడు తండ్రిని సన్మానించలేదు, దొంగిలించావు, అబద్ధం చెప్పాతంతోటి ఆశించావు, దురాశపడ్డావు, విగ్రహాలను చేసావు, అన్నీ చేసావు. నీ తండ్రిని దుఃఖపెట్టావు, నీ భర్తని దుఃఖపెట్టావు. ఇప్పుడు కుమారుడు కూడా నేను దుఃఖపెడుతున్నాడు, చావు అన్నాడు దేవుడు, చచ్చిపోయింది. ఏం ప్రయోజనం? ఎందుకు చచ్చిపోయింది? దుఃఖపెట్టింది ఓకే, కానీ కారణం ఉంది. ఎన్ని 5 కారణాలు ఉన్నాయి, దానికి ఇంకో కారణం ఉంది, మెయిన్ కారణం. అది చూపించి ముగిస్తా. 31 అధ్యాయం అండి, 31 అధ్యాయము 30 వచనం, 31, 30. నీ తండ్రి లాబాను అంటున్నాడు యోసేపుతో, యాకోబుతో, నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరి నీడలు వెళ్ళము, నా దేవతలను దొంగిలితమనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందేమో అనుకుని భయపడితిని. ఇప్పుడు చూడండి 32వ వచనం, అందరూ కళ్ళు అప్పగించి చూడండి. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడిన వారు బ్రతుకకూడదు. దొంగతనం చేశాను అంటున్నావు కదా, అన్ని గుడారాలు వెతుకు, ఏ గుడారంలో నీ దేవతలు కనబడ్డారో ఆ గుడారంలో దొంగతనం చేసిన వ్యక్తి బ్రతకకూడదు అన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయవన్నీ? రాహేలు దొంగతనం చేసినట్టు ఈయనకి తెలియదు. మరి తెలిసి ఉంటే ఏం చేసేవాడో తెలియదు, తెలిసి ఉంటే గద్దించేవాడు పోయింది డెఫినెట్గా. ఎందుకంటే దేవుని విశ్వాసం గల వ్యక్తి కదా, ఎందుకు దొంగతనం చేసి విగ్రహం చేసి తిట్టేవాడు బహుశా, అందుకని చెప్పలే. అందుకని తెలియకుండానే ఎవరి దగ్గర గృహదేవతలు దొరికితే వాళ్ళు బ్రతకూడదు అని అన్నాడు. దొరికితే ఇప్పుడు లాభాన్ని వచ్చాడు, దొరికినాయా? దొరకలేదు. కాబట్టి కొన్ని నెలలు మరణం ఉండి దూరమైంది అంతే, కొన్ని నెలలు దొరకలేదు. కాబట్టి ఒకళ్ళు అక్కడ దొరుకుంటే అక్కడ చచ్చిపోయింది. లాభం యాకోబు ఊరుకునేవాడు కాదు, పైగా దేవుడు ఊరుకునేవాడు కాదు. ఒక మాట పలికినట్టు ఖచ్చితంగా నెరవేరాలి. దొరకలేదు కాబట్టి హర్ డెత్ వాజ్ పోస్ట్పోన్డ్. అప్పుడు ప్రాణం దక్కించుకుంది. లాభాన్ని వెతకలేదు కాబట్టి, దొరకలేదు కాబట్టి. దేవుడు న్యాయవంతుడు. యాకోబు నోట్లో చెవచ్చిందమ్మా, ఎవరైతే దొంగిలించారో, విగ్రహాలు చేశారో వాళ్ళు బ్రతకూడదు. అదే యాకోబు నోట్లో వచ్చిన మాట అక్కడ నెరవేరింది, చచ్చిపోయింది. ఏం ప్రయోజనం అమ్మా? యాకోబు ఆమె గురించి ఎన్ని సంవత్సరాలు అక్కడ ఎండనక, చెమటనక, వర్షం అనక ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు అక్కడ రాహేలు కోసం? 20 సంవత్సరాలు, 7 సంవత్సరాలైనా అన్ని కలిపి 20 సంవత్సరాలు కదా. ఏం ప్రయోజనం? చచ్చిపోయింది. ఏం సంతోషం ఆయనకి? తల్లిగారు ఉన్నారు, రెబ్కా, నా కొడుకు బాగుంటాడు, జ్యేష్ఠత్వ హక్కు వస్తే అని అనుకున్నది. ఆ మరుక్షణం వెళ్ళిపోయాడు, కళ్ళ నుంచి దూరం అయిపోయాడు కొడుకు. ఏం సంతోషం వచ్చింది రెబ్కాకి? యాకోబు అనుకున్నాడు, నా తండ్రిని మోసం చేసి పోతే వెళ్ళిపోతే హాయిగా ఉందాం అక్కడ, రెబ్కా ఎవరు రాహేలుతోటి పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం అనుకున్నాడు. ఏ హాయిగా ఉన్నాడు? చచ్చిపోయింది. ఎవరు సంతోషంగా ఉన్నారు? రెబ్కా సంతోషంగా ఉందా? యాకోబు సంతోషంగా ఉన్నాడా? రాహేలు సంతోషంగా ఉందా? ఎవరికి సంతోషం? ఏశావు తండ్రి ఏశావు సంతోషం ఉందా? ఎవరు సంతోషం లేదా. ఎందుకని? అందరూ దేవుడి ఆజ్ఞల్ని తప్పిపోయారు కాబట్టి. నీ జీవితంలో దేవుని ఆజ్ఞను తప్పిపోయావా? నీ జీవితంలో, నా జీవితంలో సంతోషం అనేది ఉండదు. దేవుడు ఆజ్ఞానుసారంగా జీవిస్తావా? నీ ఇంటిలో ₹1 నీ జేబులో ఉన్నా, ఆ రోజు తినడానికి గుప్పెడు మెతుకులే ఉన్నా దేవుడిని దీవిస్తాడు. సంతోషం ఉండదు నీ ఇంట్లో. దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? నీ ఇంటిలో నయా పైస లేకపోయినా, కొండలో ఇంత మెతుకు లేకపోయినా, బుడ్డిలో నూనె లేకపోయినా నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు ఈ లోకంలో దేవుని కృపచేత. ఎలా పోషిస్తాడో అలా పోషిస్తాడు. ఎవరి ద్వారా పోషించాలో అలా పోషిస్తాడు. ఎప్పుడు? దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచినట్లా. దేవుని ఆజ్ఞను తప్పిపోయినావా? కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా అని వ్యర్థం. నీకు అది ఆశీర్వాదం కాదు. దానివల్ల నువ్వు ఆశీర్వాదం నువ్వు అనుభవించలేవు. దాన్ని నువ్వు ఎంత సంపాదిస్తున్నావో దాన్ని అనుభవించలేవు, వేరే వాళ్ళు అనుభవిస్తారు. ఇవన్నీ బైబిల్లో రాయబడినాయి. అందులో లేచినవండి. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా పరీక్ష చేసుకుందాం. రాహేలుకి ఏం అన్ని చేసింది, దొంగతనం చేసింది, ఏం ఆనందం వచ్చింది ఆమెకి? అబద్ధాలు చెప్పింది, ఏం ఆనందం వచ్చింది? విగ్రహం చేసింది, ఏ సంతోషం వచ్చింది? ఆశించింది, ఏమొచ్చింది? ప్రాణాన్ని పోగొట్టుకుంది.
నా సోదరుడా, నా సోదరి, నీకు ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. ప్రాణం తీయడానికి రాలే. సైతాను ప్రాణం తీస్తాడు, కానీ యేసయ్య నీకు ప్రాణం పెట్టడానికి ప్రాణం పెట్టాడు తన ప్రాణాన్ని. ఈరోజు నువ్వు బ్రతకాలి యేసు ప్రాణం ద్వారా. అలా బ్రతకాలంటే యేసు చెప్పిన మాట విను. ఇదిగో యేసు రక్తం, యేసు శరీరం. ఏ విషయంలో తప్పుతున్నావో 10 ఆజ్ఞలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. విగ్రహారం చేసి తప్పుతున్నావా? దేవునామాన్ని అపవిత్రపరిచి తప్పుతున్నావా? ఆయనకంటే వేరే వాళ్ళు ఎక్కువ ప్రేమించి విగ్రహం చేసు. నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు కంటే తప్పుతున్నా. 3 ఆజ్ఞలు. విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించమని ఆజ్ఞ తప్పుతున్నావా? మందిరం రాకుండా ఆదివారం ఆరాధన చేయకుండా తప్పుతున్నావా? తల్లిదండ్రులను ప్రేమించకుండా సన్మానించకుండా తప్పుతున్నావా? దుఃఖం కలిగేస్తున్నావా తల్లిదండ్రులకి? దొంగతనం చేస్తున్నావా? వ్యభిచార దృష్టి ఉందా? వ్యభిచారం చేస్తున్నావా? ఓ యవనస్తుడా, యవనస్తుడి, నరాజ చేస్తున్నావా? అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నావా? దురాశ పడుతున్నావా? ఏ విషయంలో తప్పుతున్నావో అన్ని పరీక్ష చేసుకుని క్షమించమని అడుగు. యేసు రక్తం, యేసు శరీరం రెడీగా ఉంది నిన్ను క్షమించడానికి, దుఃఖం తీసివేసి ఆనందాన్ని ఇవ్వడానికి, మరణం తప్పించి జీవాన్ని ఇవ్వడానికి, చీకటిని తొలగించి వెలుగునివ్వడానికి ఆయన రక్తము శరీరం సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? పరీక్ష చేసుకో. సర్వాధికారి సర్వము నీవే నా యేసుదేవా, వందనము మీకే వందనము. మహోపకారి మహోన్నతుడ నీవే నా యేసుదేవా, ఆరాధన మీకే ఆరాధన. కృపయే దేవా బ్రతికించె నన్ను, నీ కృపయే దేవా నన్ను కాచెను. కృపయే దేవా బ్రతికించె నన్ను, నీ కృపయే దేవా నన్ను కాచెను. కృపయే దేవా నన్ను కాచెను, మీ కృపయే దేవా మము కాచెను. సర్వాధికారి సర్వము నీవే నా యేసుదేవా, వందనము మీకే వందనము. దేవా నీకు వందనాలు తండ్రి. నువ్వు సర్వాధికారి నాయనా. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే నీ కృప, నీ కృపయే మమ్మల్ని బ్రతికించింది తండ్రి. నీ కృప లేకపోతే ఒక క్షణం కూడా జీవించలేము నాయనా. ఓ తండ్రి, అయోగ్యులము అభాగ్యులమైనా తెలిసి తెలియక అనేక మారులు తప్పుపోతున్నాం, క్షమించు తండ్రి. ప్రభ నిన్ను దుఃఖపెడుతున్నాం, నీ కన్నీళ్ళలోంచి ప్రభా వేదన తీసుకొస్తున్నాం, కన్నీరు కారుస్తున్నావు, క్షమించు తండ్రి. నీ రక్తం చేత కడుగు, మా పాపలను ఒప్పుకుంటున్నాం, 10 ఆజ్ఞలు తప్పుపోతున్నావు తండ్రి. నీ రక్తం చేత కడుగు, నీ శరీరం చేత బలపరచు. నీ సాక్షులుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, తప్పుపోయిన కుమారుడు వచ్చి ఎలాగో తిరిగి నీ ఇంటిలోనికి వచ్చి తప్పు ఒప్పుకొని కుమారుడుగా ఎలా స్వీకరించబడినాడో అలాగో స్వీకరించిన ఆయన మమ్మల్ని దీవించండి. నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని తొలగించి ఏదో బ్రతుకుతున్నామనే బ్రతుకు కాదు నాయన, నీకు ఇష్టమైన బ్రతుకు మేము బ్రతకాలి. వెలుగు బ్రతులు, వెలుగు మాలో ఉండాలి. అటువంటి కృప నాకు మాకు చిన్న మందికి అనుగ్రహించమని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.